ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రం అథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా కరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु। ओम शांति शांति शांति। నాలుగవ అధ్యాయం మొదటి మంత్రం. సా బ్రహ్మేతి హోవాచ బ్రహ్మణో వా ఏతద్విజయే మహీయధ్వమితి తతో హైవ విదాం చకార బ్రహ్మేతి తస్మాద్వా ఏతే దేవాః అతితరామివాన్యాన్ దేవాన్ యదగ్నిర్వాయురింద్రస్తే హేనన్నేదిష్టం పస్పర్శుః తే హేనత్ప్రథమః విదాం చకార బ్రహ్మేతి. కేనోపనిషత్ 4 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు పూర్తి చేశాం. మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం శిష్యుడి ప్రశ్న, గురువు సమాధానం, శిష్యుడు ఎలా అర్థం చేసుకున్నాడు అనేటటువంటిది నిర్ధారణ, ఉత్తమ అధికారికి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం శ్రవణ మాత్రేణ వినడం చేతనే కలుగుతుంది. సంస్కారవంతుడై ఉండడం వల్ల, ధర్మము విలువలు పాటించడం వల్ల, శ్రద్ధాభక్తి అవన్నీ శాస్త్రానికి రాకముందే కలిగి ఉంటే, ఉపాసన లాంటివి కర్మయోగం చేసి మంచి శ్రద్ధాభక్తితో సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటే, తీవ్ర ముముక్షువైతే శ్రవణం చేసేటప్పుడే ఆ నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. అహం బ్రహ్మాస్మి అని చెప్పగలడు. ఈ కేనోపనిషత్తు విద్యార్థి ఉత్తమాధికారి. అందుకని మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయానికి ఆయనకి జ్ఞానం వచ్చేసింది. మన్యే విదితం అని చెప్పేశాడు. కానీ అందరూ ఉత్తమ అధికారులు ఉండరు కాబట్టి, నిర్గుణ బ్రహ్మం అంటే గుణము ఎటువంటి స్వరూపము లేనటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడం కష్టం గనుక, సూక్ష్మ బుద్ధి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ
మందబుద్ధి అయినప్పటికీ కొన్ని క్వాలిఫికేషన్స్ తక్కువగా, అర్హతలు లేకపోతే, తగినంతగా లేకపోతే, అర్హతలు ఉంటాయి కానీ తగినంతగా లేకపోతే, రిక్వైర్డ్ అంటారు చూసారా, అంత కావలసినంత అధికారం గనక లేకపోతే కొంచెం శ్రమ చేయాలి కదా, అధిక శ్రమ చేయాలి కదా, మోర్ హోంవర్క్ చేయటము, మళ్ళీ మళ్ళీ చదవడము, ఎక్కువసేపు చదవాలి. ఉత్తమాధికారి అయితే 1 గంట చదివితే, మంద అధికారి అయితే 4 గంటలు చదవాలి, అంతే తేడా. అందులో నష్టమేం లేదు, ఇద్దరు పాస్ అవుతారు కదా. పాస్ అవ్వడం ముఖ్యం. ఒకడు ముందుగా పాస్ అయితే ఒకడు కొంచెం వెనక్గా పాస్ అవుతాడు. సో అటువంటి వాళ్ళ కోసం 3వ అధ్యాయం కథ రూపంలో చెప్పి ఆ నిర్గుణ బ్రహ్మాన్నే సగుణ రూపంలో కనిపించేటట్లుగా యక్ష రూపంలో వచ్చి దర్శనమిస్తే మనిషిలో అహంకారం, దర్పం, డాంబికం ఇవన్నీ ఉన్నంత వరకు ఆ బ్రహ్మజ్ఞానం కలగదు. నేను, ఈగో, అహంకారం ఉన్నంత వరకు నాకు తెలుసు, నాకు కూడా తెలుసు, అది వేరే. నాకే తెలుసు, చూడండి శబ్దంలో మార్పు ఉంది. నాకే తెలుసు అంతా అనుకునేవాడు, నాకు కూడా చాలా తెలుసండి. ఇంకొక రకం, ఎవరికి తెలియదు నాకే తెలుసు, అదొక రకం. ఇలా రకరకాలైనటువంటి అహంకారాలు లెవెల్స్ ఉన్నాయి మనిషిలో. ఆ అహంకారం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని కప్పేస్తుంది. ఈ మిథ్యా అహంకారం, అభిమానం, శరీరాభిమానం, పదవి అభిమానం, ధనాభిమానం, మనకున్నటువంటి పొసిషన్స్ ఉన్నాయి కదా, కలిగినటువంటి ఆస్తిపాస్తులు అంటారు చూసారా. ఆస్తి ఏమిటి అంటే సరిపోతుంది, పాస్తి ఏమిటి విన్నారా తెలుగులో? ఆస్తులు, ఆస్తిపాస్తులట. ఇవన్నీ చూసుకొని గర్వపడుతూ ఉంటాడు మనిషి. ఆ గర్వం అనేటువంటిది ఉన్నంతసేపు ఆ యొక్క ఆత్మస్వరూపం తెలియదు అని చెప్పడానికి ఆ దేవతలలో ఇంద్రుడు, అగ్ని, వాయువు దేవతల ఎలా అభిమానం, అహంకారం ఉన్నది అని ఉదాహరణ చెప్పి, ఆ అహంకారం అదంతా అభిమానం, మిథ్య అభిమానం, ఫాల్స్ ప్రిస్టేజ్ అంటాం చూసారా మనం. ఫాల్స్ ప్రిస్టేజ్ మనుషులకే కాదు దేవతలకు కూడా ఉంది అని చూపించడం కోసం అన్నమాట ఈ కథ. చాలా వెరీ సిగ్నిఫికెంట్ స్టోరీ దిస్ ఈజ్ ఇన్ కేనోపనిషత్తులో. ఫాల్స్ ప్రిస్టేజ్ అనేది ఎక్కడైతే ధనం, పదవి ఇవన్నీ ఉంటాయో, ఫాల్స్ ప్రిస్టేజ్ అంటే ఏమంటారు? నాట్ రియల్ అని అర్థం. నిజమైనటువంటి శక్తి సామర్థ్యాలు కాదు. ఎవరి శక్తి సామర్థ్యాలతోనో నువ్వు పైకి వస్తావు, ఎవరి సహాయం వల్లనో, ఎవరి శక్తి సామర్థ్యం వల్లనో సపోజ్ ఆ వ్యక్తి పైకి వస్తాడు. పైకి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఫలానా వాళ్ళ ద్వారా నేను పైకి వచ్చానన్న సంగతి జ్ఞాపకం ఉండదు, ఉన్నా కూడా గుర్తుంచుకోడు, మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తాడు వ్యక్తి. చూడండి, పైకి వచ్చే వరకు వాళ్ళని పట్టుకొని ఆవండి 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 అంటాడు. పైకి వచ్చిన తర్వాత అంతా నా కష్టమేనండి అంటాడు. తర్వాత చాలా కష్టం ఒప్పుకోవడం. మాకు మిగతా వాళ్ళ యొక్క మీద ఆధారపడి నేను పైకి వచ్చానని చెప్పడం అందరికీ ఇష్టం ఉండదు. ఏ కొద్ది మందో చెప్తారు అట్లా. వాళ్ళ దయ వల్లేనండి నేను పైకి వచ్చానని అనమనండి. మనసులో తెలిసినప్పటికీ కూడా ఎంతో సద్గుణ సంపన్నుడైతే కానీ ఆ మాట అనడు. అది జీవితాంతం మర్చిపోకూడదు, అది ఒక విషయం. అలాగే ఇక్కడ దేవతలు అసురుల మీద విజయాన్ని సంపాదిస్తే ఆ విజయం మాదే అని చెప్పి వాళ్ళు గర్వపడితే అప్పుడు ఆ పరమాత్మ ఇటువంటి అహంకారం అనేటువంటిది పతనం చేస్తుంది. కనుక వీళ్ళకి ఈ అహంకారాన్ని తీసివేయాలి గనక ఆయనంతటా ఆయనే వచ్చి ప్రత్యక్షం అవుతాడు వాళ్ళ ముందు. వాళ్ళు ఏమైనా పిలిచారా? ఏమన్నానా? చూడండి, దేవతలు ఆహ్వానించలేదే, పరమాత్మని పూజించలేదు, ఉపాసించలేదు. కానీ ఎందుకు యక్షుడు వచ్చి కనపడ్డాడు వాళ్ళ ముందు? కరుణ, కరుణ అన్నమాట, దయ. వీళ్ళకి ఏ విధంగానైనా జ్ఞానం కలుగ చెయ్యాలి అన్నారు. మంచివాళ్లే కానీ కొంచెం అహంకారం. అందుకని మంచి మనస్సు గనక ఉంటే
ఆ పరమాత్ముడు కూడా అనుగ్రహించి కరుణతో వీళ్ళకి ఎలాగైనా జ్ఞానం కలగాలని చెప్పి తనంతట తానుగానే యక్ష రూపంలో వచ్చి కనపడతాడు. వాళ్ళు పిలవకపోయినప్పటికీ కూడా. మనలో కూడా అంతే, అహంకారం ఉన్నంతసేపు ఆ పరమాత్ముడు ఏదో విధంగా వచ్చి మనకు పాఠాన్ని నేర్పుతాడు. అప్పుడు ఈ దేవతలు వాళ్ళ అభిమానాన్ని, మిథ్యాభిమానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంద్రుడు కూడా ఆ యక్షుడు ఎవడని తెలుసుకోలేకపోతాడు, అంత శక్తివంతుడై ఉండి కూడా. కాబట్టి ఇంద్రుడు, అగ్ని, వాయు ఈ దేవతలందరూ కూడా ఆ అధిష్టానం, పరమాత్ముని యొక్క అధిష్టానంతో ఆధారపడి ఉన్న వాళ్ళు వీళ్ళు. వాళ్లే గర్వపడకూడదంటే ఇంకా మనం ఎంతండి? ఆలోచించండి. అగ్ని, ఇంద్రుడు, వాయువు, దేవుడు వీళ్లే గర్వపడకూడదు. మిథ్యాభిమానం ఇదంతా కూడా ఆ గొప్పతనంతా పరమాత్ముడికే చెందిందని కథలో చెప్తే ఇంకా మనం ఎట్లుండాలి? సామాన్యమైన మానవులం కదా. సామాన్యమైన మానవులం ఇంకా ఎంత వినయంతో ఉండాలి. అందుకని మన వాళ్ళు చెప్తారు, ఎప్పుడు ఏ విజయాన్ని సాధించినా కూడా ఆ విజయం యొక్క ఫలితం వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయమంటారు. అందుకే గుడికి వెళ్ళడం, పరీక్ష పాస్ అయినా, ఏదైనా లాభం వచ్చినా, ఒక నూతనమైనటువంటి వస్త్రం కానీ, ధనం కానీ, ఏదైనా ఇల్లు కట్టుకున్నా, ఏది చేసినా ఏం చేస్తాం? ఫస్ట్ పూజ చేస్తాం, దేవుడికి అర్పిస్తాం. దేనికి అర్పిస్తాం? ఏ భావనతో అర్పిస్తాం? అదంతా నువ్విచ్చిందే నాయన, అందుకని నీకు ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అని చెప్పి తెలియజేస్తాం. అందుకని వినయంగా ఉంటాం అన్నమాట. అది మన సంప్రదాయం, పద్ధతి, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఇచ్చినటువంటి సంస్కారం మనకది. అందుకని ప్రతి పండగ రోజు కూడా మనం భగవంతుడికి మనకిచ్చినటువంటి ఏమేమైతే ఇచ్చాడో భగవంతుడు వాటన్నిటినీ కొంచెం కొంచెం కొంచెంగా ఆయన దగ్గర పెట్టాలి. ఇవన్నీ పండగల రూపంలో పెడుతున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకండి ఈ పండగలంటే? మనలో ఉన్నటువంటి అహంకారం పోగొట్టడానికి, అహంకారం పెరగకుండా ఉండడానికి. అర్థమైందా? అహంకారం పెరగకుండా ఉండడానికి, అహంకారం ఉన్నది పోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం. అహంకారం పోయిన తర్వాత, ఎప్పుడు పోయింది అహంకారం వాళ్ళకి? ఇంద్రుడు కూడా ఎప్పుడైతే తాను చూడలేకపోయినాడో అప్పుడు అహంకారం పోయింది ఇంద్రుడిలో. అప్పుడు ఆ యక్షుడు ఎవరు అనేటువంటి విచారణ చెయ్యాలని చెప్పి యక్షుడిలో పరితాపం కలిగింది, లోపల ఆర్ద్రత ఏర్పడింది లోపల. నేను తెలుసుకోలేకపోయినా అని యక్షుడు ఎవరు అని చెప్పి అక్కడే ఉండడం వల్ల శ్రద్ధతో ఉమాదేవి రూపంలో వచ్చి అక్కడ కనపడితే, అప్పుడు ఎవరమ్మా ఈ యక్షుడు అని అడిగితే, ఆ యక్షుడే బ్రహ్మం, ఆయన శక్తి వల్లనే మీరు జయించారు అని చెప్పి ఇక్కడ 4వ అధ్యాయం మొదలవుతుంది. 4వ అధ్యాయం 3 భాగాలు ఉన్నాయని చెప్పాను. ఇందులో 3 విషయాలు ఏమిటంటే బ్రహ్మ విద్యా మహిమ వస్తుంది, తర్వాత కొన్ని ఉపాసనలు చెప్పబడ్డాయి, అధిదైవ ఉపాసనలు, అధ్యాత్మ ఉపాసనలు, తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి విలువలు కూడా చెప్పబడినాయి. ద స్ట్రక్చర్ ఆఫ్ వేద ఉపనిషత్ ఏంటంటే బ్రహ్మ విద్యను గురించి చెప్పడం, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి చెప్పిన తర్వాత, ఇది పొందాలి అంటే ఈ అర్హతలు కావాలి, ఈ అర్హతలు లేని వాళ్ళు ఈ విధంగా ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు అనేటటువంటి ఈ విలువలు పాటించి ఈ అర్హతలు పొంది వాళ్ళు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు. ఇలా ఉంటుంది పద్ధతి. ఏ పుస్తకమైనా చూడండి, ఏ గ్రంథమైనా, ఉపనిషత్తు అయినా, ఎక్కడైనా కూడా పద్ధతి అదనమాట. బ్రహ్మ విద్య సాధనాలు అవి చెప్పిన తర్వాత బ్రహ్మ విద్య మహిమ ఇవన్నీ చెప్తుందన్నమాట. ఆ బ్రహ్మ విద్య తెలుసుకోవడంలో ఫలం ఏమిటి, పొందడం వల్ల ఫలం ఏమిటి, ఇది విషయం. ఇందులోనే ఉంటుంది అన్ని విషయాలు. కాబట్టి విషయం ఏంటి? బ్రహ్మన్. అధికారి సాధన చతుష్టయ సంపన్నుడై ఉండాలి. అధికారి కాకపోతే నువ్వు ఎలా అధికారి అవ్వాలి అనేటువంటి టెక్నిక్స్, ఉపాయాలు, బ్రహ్మ విద్య స్తుతి, ఇలా ఉంటుందన్నమాట సబ్జెక్ట్. బ్రహ్మ విద్యను గురించి చెప్పిన తర్వాత అది పొందే అర్హత లేకపోతే
అనర్హులైతే ఈ విధంగా పొందాలి అని చెప్పి ఇప్పుడు ఆ సాధనలు చెప్పబడుతున్నాయి. బ్రహ్మ యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు 4వ అధ్యాయంలో 1-2 మంత్రాల్లో. ఏం చెప్పింది ఉమాదేవి? సాహ ఉవాచ ఇతీన. ఆ పార్వతీదేవి ఉమాదేవి హైమవతి శోభాయమానంగా ఇంద్రుడి ముందు ప్రత్యక్షమైనటువంటి హైమవతి ఈ విధంగా చెప్పింది. ఉవాచ అంటే చెప్పింది. ఏమని? బ్రహ్మ ఇతి అడిగాడు కదా ఇంద్రుడు. ఎవరు? ఆ యక్షుడు అని అడిగాడు 3వ అధ్యాయంలో. ఏతద్ కిం యక్షం అన్నారు. ఈ యక్షుడు ఎవరు అని అడిగాడు. ఉమాదేవి ఏం చెప్పింది? ఒకే మాట, బ్రహ్మ. బ్రహ్మ, బ్రహ్మణి, బ్రహ్మాణి. బ్రహ్మ నిర్గుణం బ్రహ్మ అని చెప్పింది. మహీయధ్వమితి. అంతేకాదు, ఏతత్ మహీయధ్వం విజయే బ్రహ్మణ వై. బ్రహ్మ మీరందరూ కూడా గౌరవింపబడుతున్నారు. మహీయధ్వం అంటే ఏమిటి? గ్లోరిఫైడ్ అన్నమాట, పొగడబడుతున్నారు. దేవతలు జయించారు, దేవతలు జయించారు అని చెప్తున్నాం కదా. బాగా యుద్ధం చేశాడండి ఇంద్రుడు, బాగా యుద్ధం చేశాడు. దేవతలందరూ కూడా రాక్షసులందరినీ చంపేశారు, వాళ్ళ మీద ఈ విజయాన్ని సాధించారు. మీరందరూ పొగడబడుతున్నారు, అందరి చేత కీర్తి ప్రశంసలు పొందుతున్నారు. ఆ కీర్తి ప్రశంసలన్నీ కూడా ఎవరివో తెలుసా? ఈ బ్రహ్మాన్ని అని చెప్తున్నారు. ఈ విధంగా మీరు పొగడబడటానికి కారణమైనటువంటి విజయం ఆ యక్షుడు బ్రహ్మం అని చెప్పిన తర్వాత, ఈ విధంగా మీరు అందరి చేత పొగడబడడానికి, స్తుతింపబడడానికి, మీ విజయానికి కారణమైనటువంటి ఏ కారణమైతే ఉన్నదో ఆ కారణం మూలంగా ఎవరైతే మిమ్మల్ని స్తుతిస్తున్నారో, ఏ స్తుతి మీరు పొందుతున్నారో, దేని వలన పొందుతున్నారో అవన్నీ కూడా ఆ బ్రహ్మమే. బ్రహ్మణ ఏవ బ్రహ్మణ వై అంటే బ్రహ్మము యొక్కవే అని అర్థం. ఆ బ్రహ్మమునకు సంబంధించినవే, మీవి కాదు అని అర్థం. ఆయనకు సంబంధించినవన్నీ మీరు తీసుకున్నారు. చూడండి ఎట్లా ఉంటుందో. దట్ నేమ్ అండ్ ఫేమ్ బిలాంగ్ టు సమ్వన్ ఎల్స్ అండ్ టేకింగ్ దట్ ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్ యాజ్ బిలాంగ్ టు దెమ్. సో దట్ ఈస్ వాట్ దే డిడ్. విజయే బ్రహ్మణ వై తతః ఏవ అంటే ఆ యొక్క విషయంలోనే మనమంతా తెలుసుకోవాలి. టీచింగ్ అంటే ఆ యొక్క బోధ, బ్రహ్మ విద్య బోధ అంతా చేసేసింది ఉమాదేవి. అసలు నథింగ్ ఈజ్ దేర్ అంటే సబ్స్ట్రాటమ్, ద హోల్ సబ్స్టెన్స్ ఈజ్ బ్రహ్మన్ అలోన్. మీకంటూ ఏమీ లేదు అని అర్థం అనమాట. సో తతః ఏవ విదాం చకార బ్రహ్మ ఇతి. ఈ విధంగా ఇంద్రుడు విదాం చకార, ఇంద్రుడు తెలుసుకున్నాడు. ఏమని? ఈ యక్షుడు బ్రహ్మమని తెలుసుకున్నాడు. ఎవరి ద్వారా తెలుసుకున్నాడు? తతః ఏవ, ఆ ఉమాదేవి నుంచి ఈ విధంగా ఇంద్రుడు ఆ యక్షుడు బ్రహ్మమని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆవిడ చెప్పింది కదా, ఆ యక్షుడు బ్రహ్మమే, మీరు పొందే వైభవం అంతా కూడా ఆయనకు సంబంధించిందే చెప్పిన తర్వాత విషయం అర్థమైపోయింది ఇంద్రుడికి. విషయం అర్థమైపోయింది. అరే రే ఇదేమిటి, మనం అనుకున్నాం, మన శక్తి అనుకున్నాం, మన సామర్థ్యం అనుకున్నాం, మన విజయం అనుకున్నాము. 1కి 2 సార్లు 10 సార్లు చెప్పుకున్నామే అందరికీ. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం కూడా చాలాసార్లు మనదని చెప్పుకుంటాం విజయం, తర్వాత తెలుస్తుంది అసలు మంది కాదనేది. అది మరీ అవమానం కదా. మరీ అవమానం అది. అందరికీ చెప్పిన తర్వాత ఫస్ట్ క్లాస్ వచ్చింది, పాస్ అయినాడని చెప్పిన తర్వాత కాదు ఎవరిదో పేరు అది మలబ్బాయిది కాదు అన్నారంటే ఎట్లుంటుంది?
ఫస్ట్ క్లాస్ వచ్చింది అని చెప్పి స్వీట్స్ పంచిపెట్టారు. పొరపాటున ఇంకొకళ్ళకి వెళ్ళాల్సినటువంటిది వీళ్ళకి వచ్చింది. అది అవమానం కదా. అట్లా ఉంది ఇంద్రుడి పని. ఇప్పుడు బ్రహ్మానికి చెందవలసింది వాళ్ళదనుకున్నారు. తస్మాద్వై రెండో మంత్రం కూడా చూసాం పోయినసారి. ఇక్కడ స్తుతి అన్నమాట. తస్మాద్వై ఏతే దేవాహ అతితరాం ఇవ. ఆ జ్ఞానం ఈ యక్షుడు, ఆ యక్షుడున్న చోటే ఉమాదేవి వచ్చేసింది. బ్రహ్మం బ్రహ్మ విద్య ఒక వేరు కాదు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, యక్షుడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు, ఆయన చోట్లో పార్వతీదేవి వచ్చింది, ఉమాదేవి వచ్చింది, ఇట్లా రకరకాలుగా ఊహించొద్దు. యక్షుడు ఎవరు అంటే బ్రహ్మం. బ్రహ్మము బ్రహ్మ విద్య వేరు కాదు కదా. ఉమాదేవి అంటే ఎవరు? బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య బ్రహ్మం వేరా కాదు. కాబట్టి బ్రహ్మ విద్యే ఆ స్థలంలో, యక్షుడి స్థలంలో ఉమాదేవి కనపడింది. ఉమాదేవి అంటే ఎవరో కాదు, బ్రహ్మ విద్యే, సరస్వతీదేవి రూపం. ఆ బ్రహ్మ విద్యను బోధించినటువంటి ఆ ఉమాదేవి అంటే ఏమిటి? వీళ్ళకి ఇప్పుడు బ్రహ్మతో విషయం తెలిసిపోయింది కాబట్టి అసోసియేటెడ్ విత్ బ్రహ్మన్ అని అర్థం. బ్రహ్మ పరిచయం అయిందనమాట. అంతే కదా. ఉమాదేవి ద్వారా బ్రహ్మ అనే విషయాన్ని పరిచయం అయింది. అవడం వల్ల ఎప్పుడైతే మనం కూడా పువ్వులో దారం ఉంటుంది చూసారా, పువ్వులో దారం ఉంటారు చూసారా, ఆ దారాన్ని కూడా తలలో పెట్టుకుంటాం. పువ్వుతో ఉండడం వల్ల ఆ దారానికి కూడా విలువ ఎక్కువ. లేకపోతే ఉట్టి దారం ఎవరైనా పెట్టుకుంటారండి తలలో? అందుకే నీ పువ్వు ఉండడం వల్ల అసోసియేటెడ్ విత్ ద ఫ్లవర్ ద థ్రెడ్ హ్యాస్ గాట్ ఇట్స్ వాల్యూ కదా. దారానికి కూడా విలువ వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ దేవతలందరూ కూడా ఏతే దేవాహ, వీళ్ళందరూ కూడా అతితరాం ఇవ, అతితరాం ఏవ అని ఉండాలి. ఏవ అతితరాం అంటే ఏంటి? చాలా గొప్పవాళ్లుగా అయినారు. అన్యాన్ దేవాన్, అందరి దేవతల కంటే కూడా. డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బ్రహ్మన్, ఆ జ్ఞానాన్ని పొందారు కదా, దానివల్ల గొప్పవాళ్ళైనారనమాట. డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే ప్రైమ్ మినిస్టర్తో, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చాడండి, డైరెక్ట్గా మాట్లాడాడు అన్నారు. ఓ, అందుకే నువ్వు ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తావు వీళ్ళు. అలాగే లోకల్ సినిమా స్టార్స్ కానీ, లోకల్ ఎనీ పాపులర్ పర్సన్, వాళ్ళతో కొంచెం పరిచయం వాళ్ళు డైరెక్ట్గా వెళ్తాడండి. ఈయన నేరుగా వెళ్ళిపోతాడు లోపలికి. ఈ సో ఫ్రీ అన్నమాట. అదేవిధంగా అగ్ని, వాయు, ఇంద్ర వీళ్ళు డైరెక్ట్గా బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. పొందడం వల్ల వీళ్ళకి విలువ ఎక్కువ. అందుకని అగ్నిని, వాయువుని, ఇంద్రుణ్ణి పూజిస్తారు. పాపం పృథివీని ఎవరు పూజిస్తారు? జలని తక్కువ కదా వాళ్ళతో పోలిస్తే. అన్నిటికీ అగ్నే కదండి. అగ్నిదేవుడికి ఉన్నంత విలువ ఎవరికి ఉన్నది? పంచభూతాల్లో ఆకాశం ఎవరు పట్టించుకోం కదా. ఇంద్రుడికే కదా అన్నీ చేసేది. దేవతలకి, ఇంద్రుడికి అన్నీ చేస్తారు, అగ్నిదేవతకి చేస్తారు, తర్వాత వాయుదేవుడికి చేస్తారు. మిగతా దేవతలకు అంత విలువ ఉండదు. అందుకని వీళ్ళు అతితరాం, అన్యాన దేవాన్, అందరి దేవతల కంటే వీళ్ళు అతిక్రమించి ఉన్నారు. తే అగ్ని, వాయు, ఇంద్ర నేదిష్టం పస్పర్శు. ఎందువల్ల? కారణం ఏమిటి అంటే నేదిష్టం పస్పర్శు, వీళ్ళు బ్రహ్మానికి సమీపంగా వెళ్ళారు కదా. అగ్ని కూడా వెళ్ళాడు కదా యక్షుడి దగ్గరికి. యక్షుడి దగ్గరికి వెళ్ళాడు, సంభాషణ చేశాడు, ఎవరని చెప్పి పరిచయం చేసుకున్నాడు. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్. వాయువు కూడా దగ్గరికి వెళ్ళి యక్షుడితో కాంటాక్ట్గా మాట్లాడేశాడు సాక్షాత్ కదా. అందువల్ల నేదిష్టం అంటే దగ్గరికి వెళ్ళారు, సమీపతరం అని అర్థం. సమీపంగా వెళ్ళి పస్పర్శు యాజ్ ద టచ్డ్ అనమాట. భాషణ ద్వారా, ముఖం ద్వారా. పస్పర్శు అంటే కాంటాక్ట్ అని. స్పర్శ మీన్స్ పస్పర్శు అంటే కాంటాక్ట్ అంటే సంబంధం ఉన్నది అని వీళ్ళకి. కంటి ద్వారా సంబంధం, భాషణ ద్వారా సంబంధం. సో ఇదంతా పస్పర్శు అన్నారు. సమీపంగా వెళ్ళి
ఈ అగ్ని వాయు ఇంద్ర వీళ్ళకి ఆ బ్రహ్మంతో సంబంధం ఏర్పడడం వల్ల వీళ్ళకి ఎక్కువ విలువ ఉన్నది, వీళ్ళు అతి ఉన్నతమైనటువంటి వాళ్ళు అని చెప్తున్నది ఉపనిషత్. తే ప్రథమ విదాంచకార. ఇంకొక కారణం ఏమిటి, ఈ బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళలో వీళ్ళు ప్రథములు. ఇంద్రుడు అగ్ని వాయు ప్రథములు, ముందు తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు. మిగతా వాళ్ళందరూ నాట్ డైరెక్ట్, ఇండైరెక్ట్ అని అర్థం. మనందరం ఇండైరెక్టే. అందుకని ఇంద్రుడు అగ్ని వాయు దేవతలు మహా గొప్పవాళ్ళు. ఏనత్ ఇది బ్రహ్మ. ఏమని తెలుసుకున్నారు వాళ్ళు? ఈ యక్షుడు బ్రహ్మం అని తెలుసుకున్నారు మొదట. అందువల్ల వీళ్ళకి ఎక్కువ గౌరవం ఉన్నది. దేవతలందరిలో కూడా వీళ్ళని ఎక్కువ గౌరవిస్తారు. ఆ స్వర్గలోకంలో వైకుంఠాల్లో వీళ్ళని ఎక్కువగా గౌరవిస్తారు. వాళ్లే కదా మనము గౌరవిస్తున్నాం కదా. మనం చేసే యజ్ఞం యాగం హోమం ఇవన్నీ ఎవరికైనా వెళ్ళే తెలుసు అసలు? ఇంద్రుడికే. ఇంద్రుడికి పంపించేది ఎవరు, తీసుకువెళ్ళేది ఎవరు? అగ్ని. అగ్నయే స్వాహ ఇంద్రాయ స్వాహ ఇదన్నమమ. ఇది నాది కాదు ఇంద్రుడిది అనకపోతే ఆయన నుంచి తీసుకుపోతాడు మొత్తం. అందుకని ఆయన తీసుకెళ్లే ముందే నాది కాదయ్యా నీదే ఇది అంటే అప్పుడు ఇంద్రుడు కొంచెం జాలి, ఇప్పుడు నువ్వు కాస్త ఉంచుకో అంటాడు. అందుకని మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా అర్పణ చేసేటప్పుడు ఎక్కడ అహంకారం రాకూడదు. మనకు అహంకారం వచ్చిందంటే ఆయనే తీసుకుపోతాడు, చెప్పకుండా తీసుకుపోతాడు. అందుకని ఎప్పుడు కూడా అర్పణ చేసి తీసుకోవాలి. మనం ఏది మనం ధరించినా ఏ వస్తువు వాడినా కూడా ఆయన ఎలాగో తీసుకోడు పరమాత్ముడు. కుడువును ఉండ్రాళ్ళన్నీ పెడతాం వినాయకుడు ముందు, ఆయన తినేటట్లయితే పెడతామండి. అన్నీ తినడం కొంచెం తింటా అంటే కొంచెం పెడతాం, 2 పెడతాం. పాపం ఎంత పొట్టకి 2 పెడితే సరిపోతాయి. అన్నీ పెట్టినా కూడా తినడని చెప్పి గ్యారంటీ మనకు. అందుకని అన్నీ పెడతాం ఆయన దగ్గర. అదేవిధంగా భగవంతుడికి సమర్పించాలి. అందుకని అగ్నికి ఇంద్రుడికి సమర్పిస్తాం. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకు గొప్పవాళ్ళు, ఎందుకు సమర్పిస్తున్నాం ఇప్పుడు అర్థమైందా? అగ్నేయ స్వాహ ఎందుకు చెప్పాలి? ఆ అగ్ని కొరియర్ సర్వీస్ చేస్తున్నాడు ఇక్కడ. ఈయన చేసేదంతా కూడా, మనం చేసేదంతా కూడా సూక్ష్మంగా తన యొక్క సూర్యకిరణాల్లో ఈ యొక్క ఆహుతులన్నీ ఇంద్రుడికి తీసుకెళ్ళి ఇస్తాడు. అయ్యా నీకు ఈ ఆహుతులు వచ్చినాయి అన్నాడు. ఓహే నీ యొక్క పోర్షన్ కూడా తీసుకుని నీ పార్ట్ నువ్వు తీసుకో అంటాడు. ఆయన ఇంద్రుడు అగ్నికి ఇస్తాడనమాట. ఏమి ఇస్తాడు? అగ్ని ద్వారా మళ్ళీ మనకు ఆయన ఫలాన్ని పంపిస్తాడు, మనకి రిజల్ట్. ఇవన్నీ మనం చూస్తున్నామండి అంటారు. శాస్త్రం చెప్తుంది మనం చేస్తున్నాం, మనకు ఫలితం వస్తున్నది. చేసిన కర్మ ఫలం వృధా పోదు. అందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు అనే విషయం ఇక్కడ చెప్పబడింది. తర్వాత మంత్రం ఇంతవరకు పోయిన వారం చూసాం. ఇదే బ్రహ్మ విద్య మహిమ. రెండో శ్లోకంలో ఏం చెప్పబడింది? వీళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అంటే బ్రహ్మ విద్య రావడం వల్ల గొప్పవాళ్ళు, బ్రహ్మంతో అసోసియేషన్ ఉండడం వల్ల, డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల వీళ్ళు గొప్పవాళ్ళు. అట్లాగైతే మనం కూడా గొప్పవాళ్ళం అవుతామండి? తప్పకుండా అవుతారు. ఎందుకంటే వాళ్ళు అయినారు కదా, మనం అవుతాం. తస్మాద్వా ఇంద్రః అతితరామివాన్యాన్ దేవాన్ సహ్యేనన్నేదిష్టం పస్పర్శ సహేనద్ ప్రథమః విదాంచకార బ్రహ్మేతి. అదే విషయాన్ని దేవతలందరూ గొప్పవాళ్ళు వాళ్ళు తెలుసుకోవడం వల్ల చెప్పిన తర్వాత 3 దేవతలకి ఇంద్రుడు గొప్ప అని చెప్పి ఈ మంత్రం చెప్తోంది. ఏమండి, అగ్ని వాయు ఇంద్రుడు అందరూ సమానంగా అయితే ఇంద్రుడు దేవతలకు అధిపతి కదండి, అది తెలుసు కదా. ఇంద్రుడు దేవతలకు అధిపతి. దేవతలకు అధిపతి అంటే ఏమిటి? నాయకుడు. కాబట్టి ఈ దేవతలందరూ కూడా ఆ ఇంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటారు. వాయుదేవుడు ఇంద్రుడు చెప్తేనే గాలి వీచాలి. వాయుదేవుడు ఇంద్రుడు పర్మిషన్ తీసుకోవాలి డైలీ.
వెళ్ళి అటెండెన్స్ చేసుకోవాలి. ఈరోజు ఎక్కడికెక్కడికి వెళ్ళి గాలి వీచమంటారు అన్నారు, ఎక్కడెక్కడ ఏమేమి పడగొట్టమంటారు చెప్తే నాన్న అక్కడక్కడికి పోయి అవన్నీ పడగొట్టు అన్నారు. ఇంద్రుడు చెప్పాలి, ఆర్డర్ ఇవ్వాలి. అదేవిధంగా అగ్నిదేవుడు కూడా వచ్చి అడుగుతాడు, ఎక్కడెక్కడికి వెళ్ళమంటారు, ఏమేమి దహించమంటారు, నన్ను ఏమేవన్నీ తగలబెట్టేయమంటారని అడుగుతాడు. ఫలానా చోటుకి వెళ్ళు అంటాడు. అది ఇంద్రుడు పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే ఏం చేస్తాడంటే ఇంద్రుడు చెప్పింది కనుక చేయకపోతే అదేవిధంగా ఇక్కడ ఇంద్రుడు మొదట గొప్పవాడు అగ్నిదేవుడి కంటే వాయుదేవుడి కంటే చెప్పబడుతుంది. తస్మాద్వై అది తస్మాద్వా అనుంది. తస్మాద్వై ఈ కారణం చేత, తస్మాత్ ఇందుచేత, అదే అందుచేత. అందుచేత ఎందుచేత, అందుచేత అంటే ఎందుచేత, బికాజ్ ఆఫ్ దట్ అని అర్థం. తస్మాత్, తస్మాత్ మీన్స్ కస్మాత్, అందుచేత అని చెప్పబడింది. అందుచేత అంటే ఎందుచేత, అందుచేత అంటే ఇంద్రుడికి బ్రహ్మ యక్షుడితో డైరెక్ట్గా ప్రత్యక్షంగా సంభాషణ మాట్లాడటం బ్రహ్మ విద్య తెలుసుకోనబడింది కనుక అని అర్థం. తస్మాత్ వై ఇంద్ర అతితరాం, ఇంద్రుడు గొప్పవాడైనాడు, ఉన్నతుడైనాడు, శ్రేష్ఠుడైనాడు. ఎవరికంటే శ్రేష్ఠుడు, అన్యాన్ దేవాన్, అందర దేవతల కంటే అని అర్థం. ఇంద్ర వాయు వరుణ అగ్ని, ఇంద్ర కాదు మిగతా వాళ్ళందరూ, వాయు వరుణ అగ్ని పృథివీ వీళ్ళ అన్యాన్ దేవాన్. ఇంకా కిన్నెరలు కింపురుషులు వాళ్ళందరూ ఉన్నారు కదండి స్వర్గలోకంలో, రకరకాల లొకాలిటీస్, ఎంఐజీ ఎల్ఐజీ హెచ్ఐజీ మాదిరి, మిడిల్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హై ఇన్కమ్ గ్రూప్, లో ఇన్కమ్ గ్రూప్, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరిలోకి ఈయన శ్రేష్టమైన వాడు. ఎందుకంటే సహా నేదిష్టం పస్పర్శ, అదే కింద మంత్రంలో చెప్పిందే. సహా అంటే ఆ ఇంద్రుడు, నేదిష్టం సమీపంగా, పస్పర్శ సంబంధం కలగడం వల్ల, ఆ యొక్క బ్రహ్మంతో సమీపంగా కాంటాక్ట్ సంబంధం ఉండడం వల్ల ఈయన శ్రేష్ఠుడైనాడు. ఏనత్ ఈ యొక్క యక్షుడితో, ఏనత్ అంటే ఈ యక్షుడితో ప్రత్యక్షంగా సమీపతరంగా చూడడం వల్ల, వినటం వల్ల, నేర్చుకోవడం వల్ల బ్రహ్మ విద్యను మాట్లాడాడు కదా, డైరెక్ట్ కాంటాక్ట్. అందువల్ల ఈయన అతితరాం అన్యాన్ దేవాన్. సహ ప్రథమ విదాంచకార, ముందు తెలుసుకున్నవాడు అన్నాడు. ఇక్కడేమో కామన్గా అగ్ని వాయు ఇంద్ర చెప్పిన తర్వాత ఇక్కడ అగ్ని వాయువు కంటే కూడా ఇంద్రుడు గొప్పవాడు, అది చెప్పాలి. దీనికి కారణం ఉంది, ఎందుకు ఈ మంత్రం చెప్తోందో అనేదానికి కారణం వస్తుంది తర్వాత మంత్రంలో. ఎవరు ముందు తెలుసుకుంటే మనకేమిటండి కాదు, అది తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి, ముందు తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ దానికి కొన్ని సూక్ష్మాలు ఉన్నాయి అందులో. ఏమిటంటే ఈయనత్ సహా ప్రథమ విదాంచకార, ముందుగా తెలుసుకున్నాండి. హీఈస్ ద ఫస్ట్ అండ్ సీనియర్, ఈజ్ దాని ఫస్ట్ మెంబర్ అంటారు చూసారా. ఏదైనా ఒక పోస్ట్, ఫస్ట్ ఉమెన్ కలెక్టర్, ఫస్ట్ మినిస్టర్, ఇలా ఫస్ట్ అంటారు చూసారా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే ఏంటి, ఫస్ట్కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది, సెకండ్ ప్రెసిడెంట్కి అంత లేదు. ఇంటికి పెద్ద కోడలంటే ఫస్ట్ డాటర్ ఇన్ లా అంటే కొంచెం ఇది కదా, రెస్పెక్ట్. ఎల్డెస్ట్ సన్, ఫస్ట్ సన్, ఏదైనా ఫస్ట్కి కొంచెం ఇంపార్టెన్స్ ఎట్లయినా కానీ కదా. ముందు ఆ జ్యేష్ఠుడికి కొంచెం ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకనో మరి. ఎందుకో మీకు తెలుసు, నాకేం తెలుస్తుంది, యూ కెన్ నో బెటర్ దాన్ మీ. ఓకే, ప్రథమ విదాంచకార, ఇక్కడ ఇంద్రుడు మొదటగా తెలుసుకోవడం వల్ల ఆయనకి ఎక్కువ విలువ. ఇది బ్రహ్మ, ఈ యక్షుడు బ్రహ్మమని ముందుగా తెలుసుకున్నాడు కనుక ఇంద్రుడు ఈ అందరి దేవతల కంటే, అంటే అగ్ని వాయువు కంటే అని అర్థం. ఏమండి అగ్ని వాయువు ఏమైనారంటే, అగ్ని వాయువు ఇంద్రుడి దగ్గర నుంచి చదువుకున్నారు, అది విషయం. కిందటి మంత్రం, మూడో మంత్రం మనకు డిఫరెన్స్ తెలుస్తుందా ఇక్కడ మీకు?
మూడవ మంత్రంలో ముగ్గురు చూశారు. అగ్ని చూశాడు, అగ్ని కూడా మాట్లాడాడు. వాయువు చూశాడు, వాయువు మాట్లాడాడు. ఇంద్రుడు తర్వాత చూశాడు, ఇంద్రుడు మాట్లాడాడు. కానీ ఈ ముగ్గురిలో ఇంద్రుడు జ్ఞానాన్ని పొందాడు ఉమాదేవి దగ్గర నుంచి మొట్టమొదట. తర్వాత ఆ ఇంద్రుడు పోయి అగ్నికి వాయువుకి చెప్పడం వల్ల అది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అనమాట. అది వాళ్ళు గొప్పవాళ్ళు. ఇప్పుడు అర్థమైందా విషయం? నాకు అర్థమైంది, మీకు అర్థమైంది అనుకుంటా. ఏం లేదు పెద్ద సూక్ష్మం ఇందులో, వెరీ సింపుల్. సో ఇది బ్రహ్మ అని తెలుసుకోవడంలో ఇంద్రుడు చాలా శ్రేష్టం, ఉన్నతం అని చెప్పి తెలుస్తుంది. 4వ మంత్రం తస్యైష ఆదేశః యదేతద్విద్యుతః వ్యద్యుతదా. అక్కడ 3 నెంబర్ వేస్తుంది. మీరు 3 మాత్రలు ఎక్కువ చదవాలి. నేను ఆపిన తర్వాత చదవండి. విద్యుతదా వ్యద్యుతదా. ఆపకూడదు, కంటిన్యూస్గా చెప్పాలి. వ్యద్యుతదా. ఒక్కసారి ఓన్లీ 1 టైం. 3 సార్లు అంటే మాత్రలు అని చెప్పాను. వ్యద్యుతదా. ఆ దాలోనే ఒక మాత్ర ఉంది. వ్యద్యుతదా. సంగీతం క్లాస్ అయిపోయింది. సామవేదం కదా, ఎలాంగేటెడ్ అనమాట. ఒక మాత్రాకాలం ఎలాంగేటెడ్ అని 3 మాత్రాకాలం చెప్పాలి. ఆ దకారంలోనే దీర్ఘం ఉంది. ఆ దీర్ఘము చెప్పి 3 మాత్రల కాలం ఎలాంగేట్ చేయాలి. దాన్ని దీర్ఘంగా చెప్పాలి. అర్థమైందా? ఇతీన్యమిషదా ఇత్యధిదైవతం. అక్కడక్కడ వస్తుంది, మళ్ళీ తైత్రీయంలో వస్తుంది ఇలాగే. ఏషః ఆదేశః. ఆదేశ అన్న ఉపదేశ అని అర్థం. ఇప్పుడు రాబోయేది ఏమిటి? తర్వాత పోర్షన్ ఉపదేశ. ఆదేశం, ఆజ్ఞ. ఆదేశ అంటే ఉపమార్థే ఆదేశ. ఒక కంపారిజన్ చెప్పి ఉపమా. ఉపమా అంటే ఉప్మా కాదు, పోల్చడం అంటాం తెలుగులో. పోల్చడం, పోల్చడం, కంపారిజన్, పోల్చడం. ఒక భాష ఎన్ని చెప్పాలి. తస్య యత్ ఏతద్. ఏషః ఆదేశ అంటే ఈ చెప్పబోచున్న, ఉపమా పోల్చుతూ అంటే కంపారిజన్ చేస్తూ ఈ చెప్పబోచున్న ద కమింగ్ పోర్షన్, దట్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు కమ్. ఆదేశం అంటే ఏమిటి? ఇన్స్ట్రక్షన్. పన్ను పన్ను అని చొల్లరమల్లి అది మాదిరి ఆదేశం. ఆ ఆదేశం ఎలా చెప్తుందంటే పోలుస్తూ ఇంకొక దాంతో ఆ పోల్చడంలోనే ఆదేశం ఇవ్వబడింది. 2 కలిసి ఉన్నాయి అనమాట. అందులో ఆదేశము ఉపమా అలంకారం అంటారు, ఉపమాలంకారం. ఆ పోలుస్తూనే మనకు ఒక ఆదేశాన్ని ఇస్తున్నది. ఎవరు? ఉపనిషత్తు చెప్తున్నది. ఏమని? యత్ ఏతత్ ఆ వ్యద్యుతత్ విద్యుతః. యత్ ఏతత్. యత్ అంటే ఈ, ఏతత్ బ్రహ్మం. ఏ బ్రహ్మం అయితే ఇంతవరకు మనం ఆ ఇంద్రుడు తెలుసుకున్నాడో, విషయాన్ని తెలుసుకున్నాడు అని చెప్పి చెప్తున్నాము, ఆ బ్రహ్మము. వ్యద్యుతత్ విద్యుతః. విద్యుతః మీన్స్ మెరుపు, లైట్నింగ్. విద్యుత్ అంటాం చూసారా, మెరుపు అంటాం. మెరుపు తెలుసా? లైట్నింగ్. ఆకాశంలో మెరుపు వస్తుంది కదా, మెరుపు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? పూర్వం వస్తుంది.
మెరుపులు ఎలా వస్తాయి ఆకాశంలో? ఆ మెరుపు యొక్క వ్యద్యుతత్, ఫ్లాష్ అంటాం, కాంతి. వ్యద్యుతత్ విద్యుత, ఆ మెరుపు యొక్క కాంతి అర్థం. ఆ మెరుపు యొక్క కాంతి ఈ యొక్క యక్షుడు, ఏ యక్షుడైతే బ్రహ్మం అని చెప్పిందో పార్వతీదేవి, ఆ బ్రహ్మాన్ని ఈ మెరుపుతో, మెరుపు యొక్క కాంతితో, మెరుపు అంటే కాంతే కదండి, మెరుపు అని పేరు. ఏ మెరుపు అయితే కాంతి ఇస్తుంది, మెరుపు అంటే తెలుసు కదా, ఏమిటో కొత్త కొత్తగా ఉన్నాయండి పదాలన్నీ, చాలా రోజులైంది విని అంటారా. మెరుపు అంటే లైటనింగ్, దానిలో నుంచి ఫ్లాష్ అనమాట, కాంతి. మనకు మెడ్రాస్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వర్షం రాదు కదా, మెరుపులు వస్తాయి. ఎన్ని మెరుపులు వస్తాయి మనం అనుకుంటాం, ఈరోజు కుంభపోత వర్షం వస్తుంది అనుకుంటాం, గాలి వచ్చి కొట్టుకుపోతుంది అంతే ఆ మెరుపులన్నిటినీ. సో అది ఎక్కడో పోయి కురుస్తుంది, ఇక్కడ వచ్చి మెరుపులు ఉరువులు, మనకి వర్షం పడేది ఎక్కడో. ఆ మెరుపు యొక్క కాంతి ప్రకాశం ఏదైతే ఉందో అది ఆ అంటే ఏమిటి, పోల్చారు బ్రహ్మంతో. అంటే ఆ అనేటువంటిది ఇక్కడ ఉపమార్థే అకార. ఉపమార్థే అంటే ఏమిటి, పోల్చబడింది. ఈ మెరుపు యొక్క కాంతి ఆ బ్రహ్మముతో పోల్చబడినది. అంటే యక్షుడు ఎలాగైతే మెరుపులాగా వచ్చాడు కదండి, మెరుపులాగా మాయమైనాడు, ప్రకాశంగా ఉన్నాడు, దేదీప్యమానంగా ఉన్నాడు. ఏమిటో ఆ ప్రకాశం వెళ్ళి చూసిరా అన్నాడు కదా ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి. ప్రకాశంగా కనపడబట్టే కదా వాళ్ళకి తెలిసింది. ప్రకాశంలాగాను వచ్చాడు, కంటికి కనపడించకుండా మానమైపోయినాడు. ఎప్పుడు ఇంద్రుడు వెళ్ళంగానే మెరుపులాగా వచ్చాడు, మెరుపులాగా మాయమైనాడండి అంటాం. చూసారా మనం, మెరుపులాగా వచ్చాడు, మెరుపులాగా మాయమైనాడు అంటాం. కాబట్టి ఇప్పుడు యక్షుడు బ్రహ్మం మెరుపుతో సమానమే కదా, ఆ సమానం అని చెప్పడం కోసమే ఇది ఉపమాలంకారం. సరే, ఎందుకండి ఇది ఉపమాలంకారం మాకు ఎందుకు, ఈ వయసులో పోయి ఉపమాలంకారాలు ఎందుకండి మాకు, ఈ పోల్చడాలు ఇవన్నీ ఎందుకంటే నాయన, నీకు డైరెక్ట్గా ఆ బ్రహ్మాన్ని గురించి చెప్తే నిర్గుణ బ్రహ్మాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు కదా, అందుకని ఉపాసన చెయ్యి అన్నారు. ఉపాసన చెయ్యి. ఏమని, ఈ మెరుపు, నేను చూస్తున్నటువంటి మెరుపు కాంతి మరెవరో కాదు, ఆ బ్రహ్మమే అనేటువంటి ధ్యానం చెయ్యి. ఎలాగైతే ఈ మెరుపులాగా వచ్చి మెరిసి ప్రకాశాన్నిచ్చి కాంతినిచ్చి అన్ని తెలుసుకునేటట్లు చేస్తుంది, చేసి కనపడకుండా పోతుంది. అదేవిధంగా బ్రహ్మం కూడా అంతే. ఏ బ్రహ్మం మూలంగా అయితే నువ్వు ఈ ప్రపంచాన్ని అంతా తెలుసుకుంటున్నావో, కానీ ఆ బ్రహ్మము కనపడదు బయటికి, మళ్ళీ మాయమైపోతుంది. మాయమేయటం అంటే ఏమిటి, కనపడకుండా పోదు బ్రహ్మం, కానీ యాజ్ దో అన్నారు, కనపడనట్లుగా ఉంటుంది. అందుకని అది మొదటి ఉపాసన. తర్వాత రెండవది న్యమీమిషత్ అధిదైవతం. రెండవ ఉపాసన ఏం చేయాలి, మళ్ళీ అకార, ఇక్కడ కూడా ఉపమార్థే అకార, లైక్ అని అర్థం. ఈ యొక్క బ్రహ్మాన్ని దేనితో పోల్చారు, కంపారబుల్ టు న్యమీమిషత్. కంటిని మన రెప్ప ఆరుస్తాం చూసారా అంటాం, రెప్ప ఆర్చడం, రెప్ప ఆర్పడం. కంటి ఏమంటారు తెలుగులో, రెప్ప ఆర్పడమే కదా, రెప్పపాటు, రెప్పను ఆర్పడం, రెప్పపాటు టైం అంటారు. సెకండ్స్, హౌ మెనీ సెకండ్స్ మనం కన్ను ఆర్పుతామండి. దాన్ని, కాలాన్ని అతి సూక్ష్మంగా చెప్పడం కోసం రెప్పపాటు అంటారు. ఎంత టైంలో వచ్చాడండి, రెప్పపాటులో వచ్చేసాడండి అన్నాడు. అంటే ఏమిటి, యూ కెనాట్ డిస్క్రైబ్ దట్ టైమ్, యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్ టైమ్ డ్యూరేషన్. ఇట్స్ వెరీ షార్టెస్ట్ టైం అనమాట. ఆ షార్టెస్ట్ టైం అంటే ఏమిటంటే అది, కెన్ యూ కౌంట్ దట్ టైం, దాన్ని గణన చేయగలమా? కన్ను రెప్పపాటు అండి, కన్ను రెప్పపాటులో జరిగిపోయిందండి అంతా అంటాడు. అంటే ఏమిటి, చాలా ఫాస్ట్గా జరిగింది అని అర్థం కదా, కన్ను రెప్పపాటు. అదేవిధంగా
ఈ కనురెప్పపాటు ఎంత క్షణికంగా ఎలా జరిగిందో ఆ యక్షుడు కూడా రెప్పపాటులో వచ్చాడు, రెప్పపాటులో మాయమైపోయినాడు. కనుక ఈ కనురెప్పపాటుని దాని మీద ధ్యానం చెయ్యి. ఆ యక్షుడు బ్రహ్మమని ధ్యానం చెయ్యి. ఎలాగైతే క్షణంలో వచ్చి మాయం అవడం అనమాట, కనపడటం మాయం అవడం. మనం చూడండి, మెరుపు రాగానే ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. మెరుపు ఏమైపోతుంది? మెరుపు పొంగనే కళ్ళు తెరుస్తాం కదా. ఆ మెరుపు వచ్చినప్పుడు కళ్ళు చూడలేవు, కళ్ళు మూసేసుకుంటాం. కళ్ళు తెరిచినప్పుడు అన్నీ కనపడతాయి, కళ్ళు మూస్తే ఏమీ కనపడదు. కాబట్టి కళ్ళు తెరిచినప్పుడు ఐ నో ఎవ్రీథింగ్, నేను ఇది తెలుసుకుంటున్నాను, ఐ కాగ్నైజ్ దిస్, ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, కన్ను చూస్తున్నది. కాబట్టి ఆ తెలుసు అంటున్న దేనివల్ల? ఈ కన్ను రెప్పలు తెరిచుండడం వల్ల. మూస్తే ఏం లేదు. కాబట్టి ఆ యొక్క బ్రహ్మాన్ని ధ్యానం చెయ్యి, ఉపాసన చెయ్యి, పోల్చడం అన్నమాట. క్షణికంగా వచ్చాడు, రెప్పపాట్లో మాయమైనాడు బ్రహ్మం అని చెప్పడానికి న్యమీమిషత్, నిమీలితం అంటారు చూసారా? కళ్ళు నిమీలితం అంటే కళ్ళు మూయడం అనమాట. అందుకనే బ్లింకింగ్ అంటారు. బ్లింకింగ్ వేరే, వింకింగ్ వేరే. బ్లింకింగ్ అంటే చిన్నగా మూసి చిన్నగా తెరవడం. వింకింగ్ అంటే అది వింకింగ్. ఎవరు ఆపలేరు, చూసారా? ఇది ప్రొటెక్టివ్ మెకానిజం అంటారు దీన్ని. ఏమండి, ఇంత గొప్పవాడైనప్పటికీ కూడా బిర్లా, టాటా, బిల్ గేట్సా ఎవరైనా కూడా కంటి రెప్పని ఆర్పకుండా ఉండమనండి. ఒకవేళ ఎవరైనా ఆర్పకపోతే ఏం చేస్తాం? వెంటనే అక్కడికి తీసిపోతాం డాక్టర్ దగ్గరికి. కళ్ళు ఆర్పడం లేదండి, అయిపోయిందండి అంటారు కదా. ద లైఫ్ ఈజ్ అవుట్ అని అర్థం. కాబట్టి కన్ను ఆర్పుతూ ఉంటేనే ఈజ్ అలైవ్ అని అర్థం. అదెందుకులేండి, ఇప్పుడు జ్ఞాపకం చేస్తారు. అధిదైవతం ఉపాసన. ఈ విధంగా అధిదైవతం ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఈ విధంగా ఆదేశం చెప్పబడింది ఉపాసించమని. కంటి రెప్పపాటుగా ధ్యానం చెయ్యి, ఆ బ్రహ్మాన్ని రెప్పపాటుగా పోల్చి ధ్యానం చెయ్యి, అదేవిధంగా మెరుపుగా పోల్చి ధ్యానం చెయ్యి అని చెప్పిందనమాట. తర్వాత మంత్రం, 5వ మంత్రం. అథాధ్యాత్మం యదేతద్గచ్చతీవ చ మనః అనేన చైతదుపస్మర అనేన చైతదుపస్మరతి స్మరతి అభీష్ణగుం సంకల్పః. సో మెరుపు యక్షుడికి సమానం. దేనివల్ల అంటే కొన్ని కంపారిజన్స్ చెప్పిన తర్వాత, ఒకటి ఏంటంటే ఆకర్షణ. మెరుపు ఆకర్షణగా ఉంటే చూడవాకురు అన్నా కూడా చూస్తాం కదా మనం. ఆకర్షణగా ఉంటుందా లేదా? మెరుపు చూస్తుంటే చాలా బాగుంటుంది, కళ్ళు పోతాయి అంటారు మన వాళ్ళు. ఆ ప్రకాశాన్ని, ఆ కాంతిని చూడడం ఆకర్షణ. బ్రహ్మము ఆకర్షణగా ఉంటాడు, మెరుపు ఆకర్షణగా ఉంటుంది. నెంబర్ 1 అట్రాక్టివ్ అని అర్థం. 2 బ్రహ్మము ప్రకాశంగా ఉన్నాడు, మెరుపు ప్రకాశంగా ఉంది. ఏమండి, పోల్స్తున్నాము అంటే ఏదైనా కంపారిజన్ అంటే కామన్ ఫీచర్స్ ఉండాలి. కామన్ ఫీచర్స్ లేకుండా పోల్చలేం కదా. ఆవిడ ముఖం చంద్రబింబంలాగా ఉందంటే కనీసం కొన్ని లక్షణాలైనా ఉండాలి కదా. కాంతిగా ఉండాలి, గుండ్రంగా ఉండాలి. కోలగా ఉంటే చంద్రముఖం అని ఏం చెప్తాం? అందుకని కామన్ ఫీచర్, సామాన్య లక్షణాలు ఉండాలి కొన్ని. అప్పుడే ఉదాహరణ, అది మంచి ఉదాహరణ అని అర్థం. ఎక్కువ సామాన్యమైనటువంటి కంపారబుల్ ఫీచర్స్ ఉంటేనే అది ఉదాహరణ. అంతేగాని దేనికో ఉదాహరణ చెప్పి పోల్చకూడదు. అన్నిటికీ సరైన ఉదాహరణ చెప్పాలి. అందుకని ప్రకాశం, బ్రహ్మము ప్రకాశం, మెరుపు ప్రకాశం. బ్రహ్మము క్షణిక దర్శనం, మెరుపు కూడా
క్షణిక దర్శనం. ఈ మంత్రంలో ఇంకొక ఉపాసన చెప్తున్నారు. సో 2 ఉపాసనలు అయినాయి ఇప్పుడు 3వ మంత్రంలో. 4వ మంత్రంలో ఏమిటి 2 ఉపాసనలు అంటే అధిదైవ ఉపాసనలు. అంటే బయట జరిగేటటువంటి మెరుపు అనేటువంటిది బయటనే కదండి. ఈ కన్ను రెప్పపాటు కూడా ఎక్స్టర్నలే కదా. కాబట్టి ఎక్స్టర్నల్ ఉపాసనాస్ ఓవర్, నౌ ఇంటర్నల్ ఉపాసనాస్, అధ్యాత్మం అట్ ఇండివిజువల్ లెవెల్ అన్నమాట. అధ్యాత్మంలో ఒక ఉపాసన, తర్వాత గుణ విశిష్ట ఉపాసన అని చెప్పి ఇంకొక ఉపాసన. మొత్తం 4 ఉపాసనలు చెప్తున్నారు. ఎందుకండి 4 ఉపాసనలు అంటే ఆ బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి టెక్నిక్స్ అన్నమాట. ఇప్పుడు అధ్యాత్మ ఉపాసన ఏమిటి అంటే 4, 5, 6 ఈ 3 మంత్రాలు కూడా ఉపాసన గురించి మాట్లాడితే సగుణ బ్రహ్మ ధ్యానం. ఈ మంత్రంలో ఇప్పుడు రాబోయే మంత్రంలో అధ్యాత్మం మనః గచ్చతి ఇవ, అధ్యాత్మం గురించి చెప్పబడుతోంది. అధ్యాత్మ ఇన్స్ట్రక్షన్, ఆదేశ మనం సప్లై చేసుకోవాలి. ఆదేశం అంటే ఏమిటి? ఉపదేశం. ఆదేశం అంటే కంపారిజన్ చేస్తూ మనల్ని ఆదేశిస్తున్నది అనమాట ఉపనిషత్తు. ఈ విధంగా మీరు కూడా అభ్యాసం చేయండి, చేస్తే మీకు కూడా బ్రహ్మం తెలుస్తుంది అని. దానికోసం అన్నమాట. మనః గచ్చతి ఇవ యత్ ఏతత్. ఈ మనస్సు ఏం చేస్తుందిట? ఆ బ్రహ్మాన్ని తెలియజేస్తుందిట. మన మనస్సు ఉంది కదా, మన మనస్సు అంటే ఏమిటండి? ఆలోచన, వృత్తి, థాట్. ఈ ఆలోచన ఏం చేస్తుందంటే ఈ ఆలోచన ద్వారా బ్రహ్మన్ ఈజ్ రికగ్నైజబుల్ అని అర్థం. బ్రహ్మన్ ఈజ్ రికగ్నైజబుల్. బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఒక సాధనం మనస్సు. మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఈ చేతికి మీ చేతికి మధ్యలో లైట్ ఉంది కదండి. ఇప్పుడు లైట్, ట్యూబ్ లైట్ అంతటా వ్యాపించున్నది. ఈ హ్యాండ్ ఉండడం వల్ల ఏం తెలుస్తుంది? లైట్, హ్యాండ్ ఈజ్ ద రివీలర్ ఆఫ్ ద లైట్. లైట్ ఈజ్ రివీలింగ్ ద హ్యాండ్. హ్యాండ్ ఈజ్ హెల్పింగ్ టు నో ద లైట్. ఇక్కడ ఒక హ్యాండ్ ఉందండి, హస్తం అంటే ఏదో పార్టీ గుర్తుకు రాకూడదు మళ్ళీ. ఇప్పుడు హస్తం అంటే ఈ మధ్యలో లైట్ ఉందా లేదా? ఈ హస్తానికి లైట్ ఉందా లేదా? కానీ మీరు ఆ లైట్ని కనుక్కోగలుగుతున్నారా? కెన్ యూ రికగ్నైజ్ దట్ లైట్ ఇన్ బిట్వీన్ బోత్ ద హ్యాండ్స్? కానీ మీ దృష్టి దేని మీద ఉంది? లైన్లు చదవకండి, డోంట్ రీడ్ మై లైన్స్. ఓకే, ఈ హస్తాన్ని చూడడం వల్ల మీ దృష్టి హస్తం మీదనే ఉంది. తర్వాత ఈ చేయి పెడితే ఈ దృష్టి హస్తం మీదనే ఉంది. కానీ ఈ మధ్యలో మన దృష్టి లేదు. బట్ అవర్ మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ దిస్ పామ్ అండ్ మై మైండ్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ దిస్ పామ్, నాట్ ఇన్ బిట్వీన్. హౌ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ హ్యాండ్? టెల్ మీ నౌ. ఈ చెయ్యి ఎలా చూసుకోగలుగుతున్నారు? విత్ ది హెల్ప్ ఆఫ్ లైట్. ఆ యొక్క లైట్ సహాయం వల్ల ఈ చేతిని చూస్తున్నారు. ఈ హస్తాన్ని ఎలా చూస్తున్నారు? ఆ లైట్ యొక్క సహాయం వల్ల ఈ చెయ్యిని చూస్తున్నారు. కానీ ఈ చెయ్యి చూస్తున్న మధ్యలో లైట్ ఉందని చెప్పి జ్ఞాపకం ఉందా మనకు? మళ్ళీ ఇదే చెయ్యి ఇక్కడ పెడితే ఏమండి ఇక్కడ కూడా పడుతుందండి లైట్ అంటారు. కానీ ఈ చెయ్యి ఏం చేస్తుందో చూసారా? ఇప్పుడు ఆ లైట్ ఉన్నది అని చెప్పడానికి ఆధారం ఎవరిప్పుడు? చెయ్యి. ఈ మైక్ స్పీకర్కి, యాంప్లిఫైర్కి, మైక్కి మధ్యలో లైట్ ఉందా లేదా అండి? కానీ ఈ మైక్ను చూస్తున్నారు, యాంప్లిఫైర్ని చూస్తున్నారు. అంటే పాపం వీటికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ లైట్ని తెలుసుకునేటట్లు చేస్తున్నది ఇది. అదేవిధంగా ఇదేం చేస్తున్నది? ఆ లైట్ని తెలుసుకోవడానికి ఇది సహాయపడుతోంది. ఆ లైట్ ఈ వస్తువును చూడటానికి సహాయపడుతోంది.
చూసారా? అదేవిధంగా బ్రహ్మము మనస్సుని పనిచేయడానికి ఉత్ప్రేరకం చేస్తుంది, చైతన్యం చేస్తుంది. అదే మనస్సు ఏం చేస్తుంది? ఆ యొక్క చైతన్య లైట్ అనమాకండి, చైతన్యాన్ని కాన్షియస్ని తెలుసుకునేటట్లు చేస్తుంది. ఇలా చెప్తే అర్థం అయ్యేది కాదు. ఇది ఇంటికి వెళ్ళి మరీ ధ్యానం చేయాలి కూర్చొని దాని మీద. అందుకని దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో ఈ చెయ్యిని ఏమంటారు? అభివ్యంజనం అంటారు. అభివ్యంజనం అంటే వ్యంజకం, అభివ్యంజకం, ద రివీలర్, అభివ్యంజకం. లైట్ అంటే ఏమంటారు? ప్రకాశకం. కాబట్టి మనస్సు అనేటువంటిది చేతులు ఎలాగైతే చెయ్యిని చూపించామో దీని స్థానంలో ఏం పెట్టాలి ఇప్పుడు? మనస్సు. మనస్సు అభివ్యంజకం, ఆత్మ ప్రకాశకం. లైట్ ప్రకాశకమే కదండి, చేతిని ప్రకాశింపజేస్తుంది కదా, లైట్ ప్రకాశకం. లైట్ స్థానంలో ఆత్మ బ్రహ్మం, బ్రహ్మం ప్రకాశకం లైట్ లాగా, మనస్సు అభివ్యంజకం. వెరీ టెక్నికల్ పాయింట్ ఇక్కడే ఉంది, సూక్ష్మం అంతా టీచింగ్ అంటే. సంకల్ప అభీష్ణం ఉపస్మరతి. ఈ విధంగా మనస్సుని ద్వారా ఆ బ్రహ్మాన్ని మనం తలుచుకోవచ్చు, జ్ఞాపకం చేసుకోవచ్చు. రిమెంబర్, రికగ్నైజ్, తెలుసుకోవచ్చు, స్మరించవచ్చు మనస్సు ద్వారా. అందుకని సంకల్ప అభీష్ణం. అభీష్ణం అంటే తిరిగి తిరిగి సంకల్ప, మెడిటేట్ చేయవలసింది ఆ మనస్సు. అందుకని వేర్ దెర్ ఇస్ ఎ మైండ్ దేర్ యు ఆర్ మై గాడ్. వేర్ దెర్ ఇస్ మైండ్ దేర్ యు ఆర్ కదా. ఇప్పుడు ఈ చెయ్యి ఉన్నదండి, ఈ చెయ్యి ఎలా తెలుస్తున్నదండి? లైట్ వల్ల తెలుస్తుంది. చెయ్యి ఉన్నది అంటే లైట్ ఈజ్ ఆల్రెడీ ఎవిడెంట్ ఆర్ నాట్? టెల్ మీ. చెయ్యి చూస్తున్నానంటే, చెయ్యి చూస్తే ఏం చూస్తున్నారు? ఇంకొకటి లైట్ చూస్తున్నారు. ఆల్రెడీ యూఆర్ సీయింగ్ ద లైట్. సిమిలర్లీ ఎవ్రీ థాట్లో ఎవరు రివీల్ అవుతున్నది? కాన్షియస్నెస్, బ్రహ్మం. సో యూ కెన్ నో బ్రహ్మన్ దిస్ మేనర్. అర్థమైందా? ఎవ్రీ థాట్లో, ఎవ్రీ వృత్తిలో బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. అది అహం బ్రహ్మాస్మి ఆల్సో ఈజ్ ఎ వృత్తి. అర్థమైందా? అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ కొంచెం వివరంగా చెప్తాను వచ్చే క్లాసులో. వచ్చే క్లాస్తో పూర్తి చేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.